లోకంలో ఉన్నవారు సేవకులు చూసినప్పుడు వారి యాటిట్యూడ్, వైఖరి ఎలా ఉంటుందంటే, దీవించబడిన సేవకులు చూచి అసూయపడేవారు ఉంటారు. వారి కష్టమునకు అనుగుణంగా దేవుడు వారిని దీవించినను, సేవకుడై ఉన్నాడు, ఏమిటి ఇతని స్థితి ఇలా ఉంది అని విమర్శ చేసేవారు ఉంటారు. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఎంత కష్టపడితే దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. న్యాయ విమర్శ అంటే న్యాయముగా నీ విమర్శ చేయి, అది తూకానికి వస్తుందో లేదో చూడు. పనివాడు జీతానికి పాత్రుడు. దేవుని వాక్యమే తెలియచేస్తూ ఉంది. కష్టపడిన వారిని దేవుడు దీవిస్తాడు. సేవకులను కూడా కష్టపడిన వారిని దేవుడు దీవిస్తాడు. కానీ దీవించిన తర్వాత ఆ సేవకుడు తగ్గింపు జీవితాన్ని కలిగి మాదిరికరంగా తన జీవనాన్ని కొనసాగించుకోవాలి. కానీ చాలామంది సేవకులు వారి బిడ్డలను సరిగా పోషించుకోలేక, మంచి విద్యను వారికి అభ్యసింప చేయవలన ఆశ ఉన్ననో కూడా తగిన ధనము లేక, భార్య పిల్లలకు సరి అయిన వస్త్రములు కొనలేక, ఉండడానికి సొంత ఇంటిని కూడా వారు సమకూర్చుకోలేక, కట్టుకోలేక చాలా కష్టాలు పడతారు. ఈ సేవకుడు తన కష్టాలను వివరిస్తూ, ఇల్లు లేదు, సేవ కోసము ఇంటి నుండి బయటికి వచ్చాడు. దేవుని తెలుసుకున్న తర్వాత స్వకీయులు కాదనుకున్నారు, ఒక రీతిగా వెలివేశారు. అప్పుడు బయటకు వచ్చి యథార్థంగా దేవుని కొరకు కష్టపడుతూ, పగలనక రాత్రనక ఊరువాడ వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల ఆశీర్వాదము కొరకు, దేవుని కలిగిన వారు, దేవుని కలిగి ఉండని వారు అందరి కొరకు ప్రార్థన చేసి ఇంటికి వస్తే ఒక్కోసారి ఆ ఇంట్లో తినడానికి ఆహారం ఉండేది కాదంట. వర్షం వస్తే ఇల్లు మునిగిపోతుందా అనే పరిస్థితిలో ఉండేవారంట. చాలా నిరాశ కలిగేది, వేదన కలిగేది. అప్పుడు ఆ సేవకుడు ఒక సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ఏమిటి అంటే, అటువంటి సమయంలో నేను ఎప్పుడూ ఒక పాటను జ్ఞాపకం చేసుకునేవాడిని. అదే మొంగమూరి దేవదాసయ్య గారు రాసిన పాట, మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను. అందుకని తరచు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేశము కరువు వాటిన పరిస్థితులు కలుగుచున్న ఆ గడియలలో, శత్రువులు బలపడి యుద్ధము చేసే పరిస్థితులు నెలకొల్పబడిన ఆ గడియలలో, అదే యెషయా గ్రంథము మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలులు బలవంతులుగా లేరు, బలహీనులుగా ఉన్నారు. దేవుని ముందు కూడా ఇష్టులుగా లేరు, అయిష్టులుగా ఉన్నారు. నీతిని విడిచిపెట్టి పాపాన్ని ప్రేమించి వెలుగు సంబంధులుగా కాక చీకటి సంబంధులుగా ఉన్నారు. అటువంటి సమయంలో 6వ అధ్యాయంలో ప్రవక్త యెషయాకు ఒక దర్శనము కలిగింది. ప్రవక్త అయిన యెషయాకు ఒక దర్శనము కలిగింది. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బలహీనంగా ఉన్నాయి. ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి? లోటును కలిగి ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ ఆ రాయబడిన మాట, రాజయ్య ఉజ్జియ మృతి నొందిన సంవత్సరమున, ఆ సంవత్సరమందు వారి పరిస్థితులు అనుకూలముగా లేవు. ఇప్పుడు మనుషులు కోరుకునేది ఏమిటి? ఆకలితో ఉన్నాము కాబట్టి ఆహారం కావాలి, బలము లేని వారముగా ఉన్నాము కాబట్టి బలము కావాలి, ధనము లేని వారముగా ఉన్నాము కాబట్టి ధనము కావాలి, శత్రువులు అధికమైపోతూ ఉన్నారు కాబట్టి రక్షణ కావాలి. మనము కూడా అలాగే ఆలోచన చేస్తాం. కానీ ధనము కాదు, బలము కాదు, నీకు కావలసింది ఎవరంటే దేవుడు కావాలి. అందుకని ఆ మహిమ దర్శనములో ఎవరిని కనబరుచుకున్నాడు దేవుడు అనగా, దేవుని మహిమను. నీవనుకుంటావు నా జీవితంలో ఏం కావాలి అంటే, నాట్ ద థింగ్స్ ఆఫ్ గాడ్ ఫస్ట్ బట్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని యొద్ద నుండి నీవు బహుమానములు, దేవుని యొద్ద నుండి నీవు ఫలములు అందుకోవడం కాదు, దేవుని ముందు నీవు కలిగి ఉండాలి. అందుకని నీ బలము నా బలము, మనందరి బలం ఏమిటి అంటే దేవుడే. దేవుని బిడ్డలారా, పోరాటము చేయించిన వారులారా, నీకు కావలసింది ఏమిటి అంటే దేవుడే. అందుకని ఇదిగో శత్రువు నీకు విరోధముగా ఆయుధములను రూపిస్తూ ఉన్నప్పుడు, గర్జించు సింహముగా శోధకుడు అపవాది నిలిచి ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, మెలకువగా ఉండి నీవు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చేయాలి.